పుల్లమనేని వంశీ గారికి ఆరోగ్యం చాలా బాగోలేదని చెప్పి మనందరం బాధపడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంతోమందికి ఆరోగ్య విషయంలో ముసలి వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎంత ఏంటి అని తెలియకుండా ఎంతోమంది పేదలకు కానీ కులం, మతం, పార్టీ అనేది లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అతను ఓటు వేశారా లేదా అని కూడా తెలియకుండా ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆయన సొంత డబ్బులు, సొంత నిధులతో, ప్రభుత్వంతో కూడా పని లేకుండా ఎన్నో లక్షల్లో, కోట్లతో ఆయన ఎంతోమందికి ఆరోగ్యపరంగా కానీ ఎన్నో పరంగా కానీ ఆయన ఎంతో లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఆయన సొంత నిధులని మనందరికీ కూడా, పేదలకు కూడా సహాయం చేసి ఎన్నో ప్రాణాలను కాపాడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తమ్మి గారి గుడి మనం పెద్దపల్లిలో కలిగి దేవంగా భావిస్తాం తమ్మి గారిని. అందుకని ఈ తమ్మి గారి గుడికి వచ్చి మనం అందరం కలిసి కొవ్వొత్తులతో తమ్మి గారికి వెలిగించి తమ్మి గారిని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఆరోగ్యాన్ని నిలబెట్టినప్పుడు ఆ దేవుళ్ళలాగా మనం భావించాం మన వంశీ గారిని. ఆ దేవుడు లాంటి మన వంశీ గారికి కూడా ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని ఆ తమ్మి గారిని మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా కూడా మాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది ముసలి వాళ్ళు, ఎంతోమంది ఈ అవిటి వాళ్ళు, ఎంతోమంది కూడా ఎన్నో విధాలుగా కూడా ఇప్పుడు వంశీ గారు లేని లోటు అనేది మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వంశీ గారు ఆరోగ్యం అంతా బాగుంది, మన మధ్యకి మళ్ళీ రావాలని వంశీ గారిని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని మళ్ళీ ఒకసారి మనం ప్రార్థిస్తున్నాం. జై వల్లభనేని వంశీ గారు.